జర్మనీకి వెళ్ళినా, జపాన్కి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా ఇదే ప్రాబ్లం. అటు బేతంచెర్లకి వెళ్ళినా, ప్రొద్దుటూరుకి వెళ్ళినా ఇదే ప్రాబ్లమ్స్. ఎందుకు అంటే మనకి మనీ గురించి అర్థం అవ్వట్లేదు. ఎలా మనం ఉండాలి మనీతో. హ్యాపీ మనీ, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. సో గురువుల దగ్గర మనం నేర్చుకునేది ఏంటంటే మనకి అర్థం కాని కోణం వాళ్ళు నేర్పిస్తారు. మనం చూడలేని, ఇక్కడ ఉన్నాం, మనం ఈ పరిస్థితిలో ఉన్నాం. ఒక చెస్ ఆడుతున్నాం మనం. ఎవరైనా చెస్ ఆడతారా ఇక్కడ? చెస్ మీరు ఆడతారా మ్యామ్? ఓకే. చెస్ ఆడేటప్పుడు చాలా సీరియస్గా ఆడాలి మనం. అటు ఇటు చూసుకుంటూ ఆడచ్చా? ఓ బాగున్నారా అండి అని చెస్ ఆడతానా నేను? చెస్ ఆడేటప్పుడు చాలా సీరియస్గా ఇక్కడ ఉండి ఆడాలి. ఒక్కొక్క స్టెప్ ఆలోచించాలి. ఎందుకు? చెస్ యొక్క గోల్ ఏంటి? మేడంతో ఆడితే, నేను స్వర్ణ మేడంతో ఆడితే ఆమె ఓడించాలి. అది నా గోల్. అవునా? నేను గెలవడానికి ఆడతాను. అవునా కదా మేడం? మీరు నాకు ఎనిమిది, అప్పుడు మిమ్మల్ని ఓడించాలి నేను. అది గోల్ చెస్ ఆడేటట్టు. చెస్ ఆడాక ఏం చేస్తాం మనం? అయిపోయింది గేమ్. చెస్ అయ్యాక ఏం చేస్తాం? మీరు విన్ అయ్యారు, నేను ఓడిపోయాను, షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాం. అవునా? బాగా ఆడారు. అవునా? షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాం. దాన్ని స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అంటారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాం, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాం మనం? చెరిపేస్తాం. గేమ్ అయిపోయింది, చెరిపేస్తాం. డిస్ట్రాక్షన్. మళ్ళీ ఇంకో గేమ్ ఆడతాం. మెల్లిగా అన్నీ పెడతాం. సో ఒక యుగం తర్వాత ఇంకో యుగం డిస్ట్రక్షన్ అయిపోతుంది. గేమ్ అయిపోయాక తీసేయాలి ఆ గేమ్ని. అవునా? ఇంకో గేమ్ ఆడాలంటే ట్రాజడీ, ఇంజస్టిస్ అనేది మూర్ఖత్వం. దెర్ ఇస్ నో ట్రాజడీ, దెర్ ఇస్ నో ఇంజస్టిస్. ఎందుకంటే గేమ్ అయిపోయాక తీసేయాలి గేమ్ని. మళ్ళీ ఇంకో గేమ్ ఆడాలి అంటే మళ్ళీ బోర్డు పెట్టాలి, మళ్ళీ సెట్ చేయాలి. ఈ వశిష్ఠ గౌతమి గేమ్ అయిపోయాక తుడిచేస్తాం, అయిపోయింది గేమ్, అయిపోయింది. ఇక్కడ ఆడేస్తాం గేమ్. ఇక్కడ ట్రస్టీలు వచ్చారు, కూర్చున్నారు, చెప్పాం, డబ్బులు అడిగాం, అయిపోయింది గేమ్, అయిపోయింది. నెక్స్ట్ గేమ్ ఏంటి? తుడిచేస్తాం గేమ్ని. అయ్యో ఇంత ఆడాం, అంత ఆడాం, అమ్మో అని పట్టుకొని కూర్చుంటాం ఆ గేమ్ని. అలాగే పెట్టాలి అని తీసేయాలి. అలాగే పత్రిక కూడా ఇక్కడ గేమ్ అయిపోయింది, ఈ లోకల్లో గేమ్ అయిపోయింది. గేమ్ అయ్యాక నెక్స్ట్ గేమ్ ఆడాలి. ఆ గేమ్కి ఈ బాడీ తీసుకెళ్ళలేదు. ఈ బాడీకి ఈ వెహికల్, ఈ లోకానికే ఈ వెహికల్. ఇంకో గేమ్కి ఇంకో వెహికల్. అక్కడ కార్ రాన్నారు, అక్కడ ఫ్లైటే వెళ్తారు. మరి కార్ తీసుకెళ్తామా? అక్కడ కూడా కార్ని పార్క్ చేసుకొని వెళ్తామా? వెళ్ళాము. కార్ ఇక్కడ వదిలేస్తాం, అమ్మేస్తాం కార్ని, ఫ్లైట్ ఎక్కుతాం. అలాగే కార్ని, ఆయన దేహాన్ని ఇక్కడ వదిలేసి ఆయన ఫ్లైట్ ఎక్కాడు వేరే గేమ్ ఆడడానికి, వేరే ఆట ఆడడానికి. So today, masters, what I want to say is, మనము ఇప్పటి వరకు పత్రికారు మా ఇంటికి వచ్చారు, చెప్పారు, ఆ గేమ్ అయిపోయింది. దట్ గేమ్ ఈజ్ ఓవర్. కొత్త గేమ్ స్టార్ట్ అయింది. మనం రెడీగా ఇంకా బ్రేక్ ద రొటీన్ అని. ఆయన ఎప్పుడు బ్రేక్ ద రొటీన్ చేసేవారు. ఎప్పుడు బ్రేక్ ద రొటీన్. 90sలో ఎలా ఉన్నారో 2000sలో అలా లేరు, 2000s ఫస్ట్లో ఎలా ఉన్నారో నెక్స్ట్లో అలా లేరు. మీరు కంటిన్యూస్గా ఆయనతో ఉండుంటే తెలుసుండే. ఎప్పుడు బ్రేక్ ద రొటీన్. ఇంకా ఇంట్లో కూర్చొని గురువు గారు వస్తారు, వెయిట్ చేయడం, ఆ గేమ్ అయిపోయింది. నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అయింది. ఇంకా అవేర్గా ఉండాలి. ఇప్పుడు మనం ఇంకా యాక్టివ్గా ఉండాలి. ఎవరు ఎక్కడ ఏంటి, మనం ఎలా ముందుకు వెళ్ళచ్చు, ఎలా నేర్చుకోవచ్చు.
చాలా అవేర్నెస్. ఎందుకంటే ఒక్క క్షణం లేట్ అయినా ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పుడున్న మనము ఒక సన్ చుట్టూ తిరుగుతున్నాం, అవునా? ఈ మొత్తం సోలార్ సిస్టమ్ ఇంకొక బ్లాక్ సన్ చుట్టూ తిరుగుతోంది. ఇప్పుడు నేను చెప్పేవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఇది మీకు అర్థమైతే మీకున్న ఏ ప్రాబ్లం అయినా దానికి సొల్యూషన్ మీకు వస్తుంది. ఎనీ ప్రాబ్లం. And especially to all the young generation, to all the leaders. I'm talking to the leaders. నేను లీడర్స్తో మాట్లాడుతున్నాను. మీరు లీడర్ అయితే వినండి నా మాట. ఈ మొత్తం సోలార్ సిస్టమ్ ఒక బ్లాక్ సన్ చుట్టూ తిరుగుతోంది. మొత్తం ఈ 25,000 ఒక్కొక్క యుగం 25,000 ఇయర్స్, 25,920 to 50 ఇయర్స్ చుట్టూ తిరుగుతుంది ఒక్కొక్క ఆర్బిట్. ఈ ఆర్బిట్ మొత్తం, ఈ ఆర్బిట్లో సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం ఇలా యుగాలు అయితే వెళ్తుంది. 2012 డిసెంబర్ 21కి ద్వాపర యుగంలో మనం ఎంటర్ అయ్యాం. 2012 డిసెంబర్ 21కి ద్వాపర యుగంలో మనం ఎంటర్ అయ్యాం. అప్పటి నుంచి యాక్టివేషన్స్ చాలా ఫాస్ట్గా అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ సన్ చుట్టూ తిరుగుతున్నప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, అంటే సన్కి దగ్గరలో ఉన్నాం. ఈ ఆర్బిట్లో సన్కి దగ్గరగా ఉన్నాము అంటే అక్కడ యాక్సలరేషన్ పెరుగుతుంది. ఇది సైన్స్, ఇది ఫిజిక్స్. వెలాసిటీ పెరుగుతుంది. పెరిగినప్పుడు ఎప్పుడైతే అలా స్పీడ్గా పెరుగుతుందో పార్టికల్స్, ఫోటాన్ పార్టికల్స్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఎక్కడ ఫోటాన్ పార్టికల్స్ ఫాస్ట్గా వెళ్తుందో ఎనర్జీ ఫాస్ట్గా అవుతుంది, వైబ్రేషన్ ఫాస్ట్గా అవుతుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీక్వెన్సీ, ఎవ్రీథింగ్ ఇస్ వైబ్రేషన్. అంటే ప్రతి ఒక్కటి ఎనర్జీ, ప్రతి ఒక్కటి ఫ్రీక్వెన్సీ, ప్రతి ఒక్కటి వైబ్రేషన్. ఎప్పుడైతే వైబ్రేషన్ ఫాస్ట్గా ఉంటుందో మన యొక్క థాట్స్, థింగ్స్ తొందరగా అవుతుంది. అది చెడే డిస్ట్రక్టివ్ అయినా కన్స్ట్రక్టివ్ అయినా ఏదైనా సరే యూనివర్స్ అనవసరం. మన యొక్క థాట్స్ తొందరగా థింగ్స్ అవుతుంది, మెటీరియల్ అవుతుంది. అలాంటి టైంలో ఉన్నాం మనం. ఇప్పుడు అంటే బ్లాక్ సన్కి దగ్గరలో వెలాసిటీ పెరుగుతుంది. థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ వెరీ 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 ఫాస్ట్. అందుకే ఇప్పుడు అప్పుడు 90sలో లాగా కూర్చొని వెయిట్ చేయడాలు, వస్తారులే అవుతుందిలే, ఎక్స్పెరిమెంట్ చేసాడు. 5 ఏళ్ళు ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళం మేము. యాపిల్ ట్రావెలింగ్ ఒక 2 ఏళ్ళ ఎక్స్పెరిమెంట్, థర్డ్ ఐ 2 ఏళ్ళ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు ఆ టైం లేదు, నిజంగానే టైం లేదు. ఇలా అనుకునే లోపల ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది. అయ్యో నా దగ్గర డబ్బులు లేవు, అయ్యో నా దగ్గర టైం లేదు, అయ్యో నాకు పిల్లలు ఉన్నారు. ఈ ఎక్స్క్యూజెస్ మన ఇచ్చే లోపల అక్కడ ట్రైన్ వెళ్ళిపోయింది, ఫ్లైట్ వెళ్ళిపోయింది లేదా. సో టుడే ఎక్స్ట్రీమ్ టెస్టింగ్, ఇంకా టెస్టింగ్లో ఉన్నాం మనం. మీ అందరి పిల్లల్ని సెటిల్ అయ్యాక వస్తారులే, సెటిల్ అయ్యాక చేస్తారులే, ఇప్పుడే కదా పెళ్ళిళ్ళు అయ్యాయి, మీరు అలా అనుకుంటే అక్కడ ఫ్లైట్ వెళ్ళిపోతుంది. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ అర్జెన్సీ. ప్లీజ్ యాక్టివేట్ యువర్ చిల్డ్రన్. వాళ్ళని నాతో కలిపియండి వాళ్ళు వినకపోతే. ప్లీజ్ యాక్టివేట్ యువర్ చిల్డ్రన్. మా బిజినెస్ చూసుకున్నాక వస్తారులేండి, సెటిల్ అయ్యాక మేము ఎలాగో ఇన్నాళ్ళు చేసాంలేండి. ఎప్పుడు టైం అప్పుడు డిఫరెంట్. గేమ్ రూల్స్ మారాయి.